మీరు మీ కోస్టార్కి ఏదైనా ట్యాగ్ ఇవ్వాలనుకుంటే ఏం ట్యాగ్ ఇస్తారు? లైక్ మీరు హర్ష గారికి ఏమి ఇస్తారు, ప్రియదర్శి గారికి? నేను ఆల్రెడీ ఈయనకి ఇచ్చాను. మీరేమి? ప్రియ మాడెస్టీ. ఓ అమేజింగ్. ఆయనకి ఆయన చూసుకొని ట్యాగ్ లాంగ్ ఆ ట్యాగ్ దెబ్బ స్క్రీన్ నేమ్ అయిపోవాలి. అన్న బ్రదర్స్ ఫర్ లైఫ్. Yeah, brothers. My brother. అది కూడా సేమ్ కానీ యాక్షన్ తో చెప్పలేను. అదే మీరు యుఎస్ రిటర్న్ చెప్పారు ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మిత్ అండి. యుఎస్ రిటర్న్ ప్రతి ఒక్కరికి యాక్షన్ రూల్ లేదు. అసలు నాకు ఉన్న యాక్షన్ దొబ్బింది యుఎస్కి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉర్దూ వచ్చింది, తెలుగు ఇంకా చచ్చ తెలుగు వచ్చింది నాకు. సో అది సో ట్యాగ్స్ బ్రదర్స్ ఫర్ లైఫ్ హర్ష అయితే, మనోడు అండర్ గ్రౌండెడ్. గ్రౌండెడ్ కూడా చూశాను నేను. అంటే గ్రౌండెడ్ ఎలాంటి వాళ్ళు చూశానంటే, నాకు యాక్చువల్లీ అతను ఒక వస్తున్నాడు ప్రేమ అతను అనుకోండి, నాకు అప్పుడే లేచి పలకరించాలని లేదు, మనోడే కదా హగ్ ఇద్దామని. అతను అక్కడి నుంచి వచ్చేటప్పుడు లేవ కిషోర్ లేవ కూర్చో బ్రదర్, నేను కూడా ఒకప్పుడు నీలానే ఉండే, ఇప్పుడు ఇలా అయ్యాను, నేను ఒక నీలానే ఉండంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని ఫీలింగ్ వస్తుంది మనకు. అప్పుడు తెలియకుండా మనం లేస్తుంటాం. వేరే వాళ్ళకి చూస్తే ఎలా ఉంటుంది అంటే, అతను ఎంత గ్రౌండెడ్ రా, అతను కిషోర్ని లేవద్దు అంటున్నాడు. అసలు నాకు లేవాలని యాటిట్యూడ్ లేదంటే నేను, మనోడు ఏదైతే అండర్ గ్రౌండెడ్. సో మీరు సీట్లో అడ్జస్ట్ అవ్వబోతున్నారు. అది కూడా మేము నార్మల్గా ఉంటాం సార్. ప్లీజ్ నన్ను మళ్ళీ, నేను కూడా నీ స్టేజ్ నుంచి వచ్చా అంటాడు, నేను కూడా నీ స్టేజ్ లో ఉన్నాను, నీ స్టేజ్ నుంచి వచ్చా అన్నాడు. అంటే మనం ఎక్కడ ఉన్నాం రా అని మనం ఆలోచిస్తాం, అదో ప్రాబ్లం.